హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే, మేము ఆల్రెడీ శ్రీశైలం వెళ్ళామని చెప్పాను కదా. ఇప్పుడైతే మేము శ్రీశైలం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మేము కార్ పార్కింగ్ చేస్తున్నాము. కార్ పార్కింగ్ చేసేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తాము. దర్శనం టైమింగ్స్, టికెట్స్, మా దర్శనం ఎలా జరిగింది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీశైలం ప్రదేశం వచ్చేసి నార్మల్గానే చాలా అందంగా ఉంటుంది. అలాగే శీతాకాలంలో శ్రీశైల ప్రదేశం మరింత ఆహ్లాదకరంగాను, సుందర మనోహరంగాను, ఎంతో కనువిందు కలిగించే సహజ అందాలతో వెలిగిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే శ్రీశైలం గుడి. నల్లమల కొండలపై కొలువై ఉన్న ఆ శ్రీ మల్లికార్జునుడు భక్తుల కోరికలను తప్పక నెరవేరుస్తారని మనకు నమ్మకము. ఇక్కడ పూజలందుకుంటున్న మల్లికార్జునుడి లింగం వచ్చేసి దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటి కావటం విశేషం. ఈ లింగం ఎంతో అద్భుతమైన వెలుగుతో నిండి జీవకళ ఉట్టిపడేలా ఉంటుంది. ఇప్పుడైతే మేము అక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇక్కడ నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళాము గుడి దగ్గరికి. ఇక్కడ గుడి దగ్గర ఎంట్రన్స్ దగ్గర అయితే మనకు టికెట్స్ అయితే ఉన్నాయి. శీఘ్ర దర్శనం క్యూ లైన్ కి వచ్చేసి 150 రూపాయలు, అతి శీఘ్ర దర్శనం క్యూ లైన్ కి వచ్చేసి 300, స్పర్శ దర్శనం క్యూ లైన్ వచ్చేసి 500 అని ఉంది. మేమైతే 300 రూపీస్ అయితే వెళ్ళాము. అతి శీఘ్ర దర్శనం క్యూ లైన్ కి అయితే వెళ్ళాము. శ్రీశైలంలో ఇక్కడ స్పర్శ దర్శనం అనేది ఉంటుంది. అంటే మనం దర్శనం టైంలోనే లింగాన్ని మనం టచ్ చేయొచ్చు. దీనికి వచ్చేసి టికెట్ 500 రూపీస్ స్పర్శ దర్శనానికి. ఇది టైమింగ్స్ ఏంటంటే ఉదయం 7 నుండి 8:15 వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 12:30 నుండి 1:15 వరకు ఉంటుంది. సాయంకాలం వచ్చేసి 9 నుంచి 11 వరకు అయితే మనకు స్పర్శ దర్శనం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చెప్పులు వదిలేసుకోవచ్చు ఫ్రీగానే, డబ్బులు ఏం లేకుండా. మేమైతే ఇక్కడ చెప్పులు వదిలేసిన తర్వాత బ్యాగ్ కౌంటర్ లో బ్యాగ్స్ పెట్టాము. అలాగే మొబైల్ కౌంటర్ లో మొబైల్ పెట్టేసి అలాగే టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ తీసుకొని ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసి తర్వాత అయితే క్యూ లైన్ లోకి పంపించారు. ఇంకా మేము క్యూ లైన్ లో వెళ్ళేసి కంపార్ట్మెంట్ లో అయితే ఒక 20 to 30 మినిట్స్ అయితే వెయిట్ చేసాము కంపార్ట్మెంట్ లో. తర్వాత అయితే దర్శనంకి అయితే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, మల్లికార్జుని దర్శనం అయితే కనుక. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత అదే రూట్ లో వచ్చేసి ఇంకా బ్యాగ్స్, చెప్పులు, ఇంకా ఫోన్స్ ఇవన్నీ తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇలా బయటకైతే వచ్చేసాము. బయటకు వస్తానే ఇక్కడ రోడ్డు సైడ్ అయితే ఇట్లా మామిడికాయలు, ఈ కాయలు ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ కాయలు పెట్టుకొని అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ శ్రీశైలం అడవుల్లో ఎక్కువగా దొరుకుతుంది కదా భూచక్ర గడ్డ, ఇది కూడా పెట్టుకొని అమ్ముతున్నారు. తర్వాత అయితే మేము దర్శనంకి వెళ్ళి ఇలా వచ్చాం కదా, బాగా చెమటలు ఇలా అయితే బాగా పట్టేశాయి. దప్పిక, వాటర్ తాగాలి అనేసి అనిపించింది. తర్వాత అయితే ఇక్కడ సోడా బండి అయితే పెట్టి అమ్ముతున్నారు కొన్ని చోట్లయితే. మేమైతే ఈ సోడా బండి దగ్గరకు వచ్చేసి సోడా అయితే చెప్పుకొని తాగాము. ఎవరికి నచ్చింది వాళ్ళు, సాల్ట్, స్వీట్, ఇంకా నన్నారి, ఈ విధంగా అన్ని కూడా చెప్పుకొని తాగాము. ఇక్కడ సోడా తాగింటే కొంచెం రిలీఫ్ అనిపించింది. సోడా కూడా మంచి బాగుంది. తర్వాత ఇక్కడ సోడా తాగేసి పిల్లలు మేము కూడా తాగేసిన తర్వాత అయితే ఇలా నడుచుకుంటూ మళ్ళీ మేము కార్ పార్కింగ్ చేసాం కదా, పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ సోడా తాగాం కదా, కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది. తర్వాత అయితే కొంచెం నడుచుకుంటూ వచ్చాము. మళ్ళీ అక్కడ నుండి మా కార్ పార్కింగ్ చేసాం కదా, అక్కడికి వచ్చేలోపు మళ్ళీ అలసిపోయాను. మళ్ళీ ఒక సోడా తాగాలి అనిపించింది. తర్వాత అయితే ఒక సోడా చెప్పాను. కాకపోతే ఇక్కడ అంత పవర్ లేదు సోడా. అక్కడ ఫస్ట్ తాగాం కదా, అక్కడే మంచి పవర్, చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఇక్కడైతే అసలు పవర్ లేదన్నా కొంచెం సోడా వేస్తారా అంటే మళ్ళీ పట్టి వేశారు. అయినా కూడా నో యూస్, ఏమంత బాగలేదు. తర్వాత అయితే ఫైనల్ గా మా కార్ పార్కింగ్ చేసాం కదా, అక్కడికైతే వచ్చేసాము. మాతో పాటు గోపి వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వచ్చారు కదా. అక్క వచ్చేసి పాపకి ఫుడ్ క్యారీ చేసింది. ఇంకా పాపకి ఫుడ్ అయితే పెట్టింది. ఇక్కడ మా పాపకు కూడా పెట్టాను. మా పాప అయితే తినలేదు. ఇంకా బలవంతం చేయడం ఎందుకనేసి వదిలేశాను. మా పాప అయితే వాటర్ తాగి ఈ విధంగా అయితే ఆడుకుంటుంది కుక్కతో. ఇక్కడ ఒక కుక్క ఉంటే ఆ కుక్కతో ఆడుకుంటుంది. వాటర్ తాగుతావా, వాటర్ తాగని కుక్కకైతే వాటర్ బాటిల్ అయితే ఇస్తుంది. తర్వాత వాటర్ బాటిల్ తో కింద ముగ్గులు వేసుకుంటూ ఈ విధంగా అయితే ఆడుకుంటుంది. ఇంకా ఎందుకు ఏడిపేయడం అనేసి నేను కూడా కొద్దిసేపు అలా వదిలేసాను, ఫ్రీగా ఆడుకొని అనేసి.
తర్వాత పిల్లలకి ఫుడ్ పెట్టేసిన తర్వాత అయితే మేము మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే మనం ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఎక్కడికంటే పాతాళగంగ. చాలా బాగుంటుంది. అక్కడ రోప్ వే ఇంకా బోటింగ్ కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ అయితే. ఖచ్చితంగా శ్రీశైలం వెళ్ళారంటే పాతాళగంగ వెళ్ళండి, చాలా బాగుంటుంది. అక్కడ రోప్ వే ఇంకా బోటింగ్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పక చూడాల్సిన వ్యూ అని అయితే నేను చెప్తాను. తర్వాత అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పాతాళగంగకి వెళ్లే రూట్ లో కూడా ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ ప్లేస్. గ్రీనరీ, పచ్చని చెట్లు, ఈ విధంగా అయితే చాలా బాగుంది. నేను నెక్స్ట్ వీడియోలో పాతాళగంగ గురించి పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలో కలుద్దాం. బై బాయ్.